మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ ఆస్తమా. సో ఆస్తమా అంటే ఏంటి? నమస్తే అండి, నేను డాక్టర్ భార్గవి, డాక్టర్ కేర్ హోమియోపతి క్లినిక్స్. అంటే మనకున్న ఏదైతే ఈ ఎయిర్ వేస్ ఉన్నాయో, మన ముక్కు దగ్గర నుంచి లంగ్స్ వరకు కూడా లోపల ఉన్న ఆ టిష్యూ అనేది బయట ఉన్న డస్ట్ పార్టికల్స్ కి చాలా త్వరగా రియాక్ట్ అవ్వడం, అంటే హైపర్ సెన్సిటివిటీ అండ్ హైపర్ రియాక్టివిటీ కండిషన్స్. అంటే జనరల్ గా మనకి చుట్టూ ఉన్న డస్ట్ పార్టికల్స్ మన బాడీ తట్టుకునే ఎంత ఇమ్యూనిటీ మనకు ఉంటుంది, అయినా కూడా ఆస్తమా ఎలర్జీ ఉన్న పేషెంట్స్ లో ఏమవుతుందంటే ఈ కొంచెం డస్ట్ పార్టికల్ కూడా బాడీ క్యాచ్ చేయలేకపోతుంది, అంటే దానికి తట్టుకోలేకపోతుంది. చిన్న పార్టికల్ అయినా కూడా పెద్ద రియాక్షన్ ఇవ్వడము, లోపలంతా కూడా ఫ్లూయిడ్స్ సెక్రీట్ అవ్వడము, ఫ్లెమ్ సెక్రీట్ అవ్వడము, దానివల్ల ఊపిరి తీసుకోవడానికి కష్టమయ్యి సివియర్ గా వాళ్ళకి చెస్ట్ టైట్నెస్, చెస్ట్ పెయిన్, చెస్ట్ హెవీనెస్ ఉండి వాళ్ళకి కాఫ్ తో పాటు ఫ్లెమ్ విపరీతంగా వస్తూ మాట్లాడలేకపోవడం, కొంచెం కూడా నడవలేకపోవడం, మెట్లెక్కితే దమ్ము రావడము, ఇలాంటి సమస్యలన్నీ కూడా ఆస్తమాలో మనం చూస్తూ ఉంటాము. సో ఇవి రావడానికి కారణం ఏంటి అంటే, ఒకటి జెనెటిక్ గా వాళ్ళ ఫ్యామిలీలో ఉండడము, లేదా వాళ్ళకి ఏమంటే హైపర్ సెన్సిటివ్నెస్ అనేది వాళ్ళ బాడీలో డెవలప్ అవ్వడము, లేదు అంటే చాలా మంది కొంతమంది స్మోకింగ్ చేసిన వాళ్ళకి, లేకపోతే బాగా ఇప్పుడు కొన్ని ఇండస్ట్రీస్ లో పనిచేస్తారు, కెమికల్ ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యి డస్ట్ కి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు, లేకపోతే ఇప్పుడు వుడ్ నుంచి వచ్చే డస్ట్ తో ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు, ఇలా మల్టిపుల్ రీజన్స్ మూలంగా కూడా వాళ్ళకి ఆస్తమా అనేది రావచ్చు. సో ఆస్తమాకి ట్రీట్మెంట్ ఎట్లా అంటే, రెగ్యులర్ గా చాలా మంది ఇన్హేలర్స్ వాడటము, స్టెరాయిడ్ టాబ్లెట్స్ తీసుకోవడము, ఎంత వాడినా కూడా అది వాడినంత సేపే మళ్ళీ 6 గంటలకి మళ్ళీ ఆయాసం అనేది రావడం చూస్తూ ఉంటాం. అలా కాకుండా మీకు అసలు ఆస్తమా అనే సమస్య నుంచి బయటకు వచ్చి వితౌట్ ప్రాబ్లం మీరు పరిగెత్తచ్చు, స్పోర్ట్స్ ఆడొచ్చు, ఎటువంటి సమస్యకైనా సరే మీరు డాక్టర్ కేర్ హోమియోపతికి కాంటాక్ట్ అయ్యి మీ ఆస్తమాని రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ చేయించుకోండి. థ్యాంక్ యూ.